హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు. మళ్ళీ వచ్చేసానండి మీతో కబుర్లు చెప్పుకోవడానికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు కబుర్లు మనం అంటే ఇప్పుడు చేతి వృత్తులు ఉన్నాయి కదండి, అవి బాగా అంతరించిపోతున్నాయి కదా. కళల గురించి మనం కూడా ఒకరోజు మన వంతు చెప్పుకుందాము అనిపించి కొండపల్లి బొమ్మల గురించి చెప్దాం అనుకున్నానండి. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు 4th క్లాస్లో ఉన్నప్పుడు కొండపల్లి బొమ్మలని తెలుగులో ఒక లెసన్ కూడా ఉండేది. అప్పుడు కొండపల్లి కొయ్యి బొమ్మ, కోకగుట్టి కూర్చుందమ్మ అని ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు మనకు ఇప్పుడున్న బొమ్మల ఫ్యాక్టరీలో ఎన్ని లేవు కదా, కొయ్యి బొమ్మలే ఉండేవి మనకు. మీకు కూడా గుర్తుని ఉంటుంది. ఒక పెళ్లి కూతురు బొమ్మ, ఒక పెళ్లి కొడుకు బొమ్మ. ఆ బొమ్మలకి చీరలు కట్టి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. కొండపల్లి బొమ్మలు ఇవి అని అప్పటి నుంచి అనుకునేదాన్ని నేను, కొండపల్లికి పోవాలా, కొండపల్లిలో ఇంకేం బొమ్మలు చేస్తారో చూడాలా అనుకునేదాన్ని. కొండపల్లి ఒకప్పుడు బొమ్మలు చాలా ఫేమస్ కదండి, విదేశాల్లో కూడా. కొండపల్లి అంటే అది మనకు ఒక గుర్తింపు తెచ్చింది ఆ కళలో. అటువంటిది ఇప్పుడు కొండపల్లిలో ఈ మధ్య నేను వెళ్తేనండి, అప్పుడు ప్రతి ఇంట్లో ఉండేదంట. ప్రతి ఇంట్లో వాళ్ళు కొండపల్లిలో బొమ్మలు చేసేవాళ్ళంట. ఇప్పుడు మొత్తం కలిపితే కూడా ఒక 4-5 షాపులు లేవు అక్కడ. దానికి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు అసలు. అంటే ఇప్పుడు చేతి పని చేయాలంటే కొంచెం లేట్ కదా, మిషన్తో చేసేది తొందరగా అయిపోద్ది, చీప్గా అయిపోద్ది. కాబట్టి అందరూ మిషన్తో చేసిన బొమ్మలకే వెళ్ళిపోతున్నారు. కానీ ఈ చేతి వృత్తులు లేట్ కాబట్టి, కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి వాటి వైపు పోవడం లేదు. అందుకని వాళ్ళకి భుక్తి జరగాలి కదా. ఇంకా వాళ్ళు ఆ వృత్తులన్నీ మానేసి వాళ్ళ పిల్లలు చదువుకొని ఎక్కడో స్థిరపడిపోయి, కాకపోతే ఇంకా పాత వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఆ పని తప్ప ఇంకే పని రానోళ్ళు, ఇంకెక్కడికి పోలేనోళ్ళు, సాంప్రదాయంగా దాన్ని నమ్ముకున్నోళ్ళు, ఏదో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఆ బొమ్మలు చేస్తున్నారు. అందుకే ఒక 5-6 షాపులు ఉన్నాయి అంతే. నేను శ్రీజ గుంటూరులో కోచింగ్ తీసుకుంటుంది కదా, చాలా రోజు అనుకుంటున్నాను ఒకసారి గుంటూరు పోయినప్పుడు కొండపల్లికి పోయిద్దాము అని. ఈ మధ్య ఒక రోజు వెళ్ళామండి. అసలు బొమ్మలు కూడా అప్పటి నుంచి సిగ్నేచర్ బొమ్మలు ఉంటాయి కదా కొన్ని కొండపల్లిలో, అవి కూడా చేయడం లేదు ఇప్పుడు. అంటే కొంతమంది మాత్రం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారండి వాటిని. ఇప్పుడు ఒక బొమ్మ చూడండి, దాన్ని తయారు చేయడానికి వాళ్ళకు 1000 రూపాయలు పడితే దాన్ని ఆ 1000 రూపాయలు అంటే వాళ్ళ కూలి వరకు ఆ తెచ్చుకునే మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిందండి. ఇప్పుడు అది దొరకడం లేదండి. అంటే అన్ని కొయ్యలతో చేయరండి, అది కొంచెం తేలిగ్గా చెక్కడానికి బాగా సులభంగా ఉండే కొయ్యలు సపరేట్గా ఉంటాయి. ఆ కలప తెచ్చుకొని చేయాలంటే వాళ్ళకి కొంచెం కాస్ట్ పడుతుందంట. ఇప్పుడు ఆ బొమ్మ 1000 రూపాయలు పడింది అనుకోండి, అది ఆ 1000 రూపాయలది అక్కడ పెడితే దాన్ని ఎవరు ఆ 1000 రూపాయలు కొనడం లేదంట. అందుకని ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి దాని విలువ తెలిసిన వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మాత్రమే చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. కొన్ని మాత్రం చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళు. లేపాక్షిలో దొరుకుతున్నాయి ఇప్పుడు బాగా కొండపల్లి బొమ్మలు. కానీ లేపాక్షిలోకి కొండపల్లికి కరెక్ట్గా డబుల్ ఉందండి కాస్ట్ తేడా. నేను చూశాను, లేపాక్షిలో చూశాను, కొండపల్లిలో చూశాను. అక్కడ 400 బొమ్మ, ఇక్కడ 800 ఉంది. మీరు ఎప్పుడైనా విజయవాడ సైడ్, గుంటూరు సైడ్ పోతే ఖచ్చితంగా కొండపల్లికి ఒకసారి పోయిరండి. వాళ్ళని మనం ఆ కళను కొంచెం గౌరవించినట్టుంటుంది, వాళ్ళకి మనం కొంచెం చేయూతనిచ్చినట్టుంటుంది. ఖచ్చితంగా పోండి. అసలు ఎంత బాగున్నాయండి కొండపల్లి బొమ్మలు. నేను తెచ్చినాను కొన్ని బొమ్మలు, మీకు చూపిస్తాను. అందరూ ఇట్లా చూసి అప్పుడప్పుడు ఒకసారి అక్కడ విజిట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ కళ ఇంకా కొన్ని రోజులు బతుకుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఇప్పటి వరకు జరిగినట్టు కానీ జరిగితే ఒక 5-6 ఏళ్లలో కొండపల్లిలో బొమ్మలు చేసే వాళ్ళే ఉండరేమో అనిపించింది నాకు ఆ పరిస్థితి చూసినప్పుడు. ఖచ్చితంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. బొమ్మలు చూపించేదా, చూస్తారా? ఇవి కొండపల్లి బొమ్మలు, కొయ్యి బొమ్మలు కాదండి. కాకపోతే కొండపల్లిలో తెచ్చినాను కాబట్టి చూపిస్తున్నాను. ఇవి మట్టి బొమ్మలు. వీటిల్లో కొయ్యి బొమ్మలు కూడా ఉంటాయి ఇలాంటివే, కాకపోతే ఆ రోజు నాకు దొరకలే, అందుకని ఇవి తెచ్చా వాటి బదులని. ఈసారి పోయినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా కొండపల్లికి ఈ బొమ్మలు. నేను చూసిన 4-5 షాపుల్లోనూ ఈ టైప్ ఆఫ్ బొమ్మలు లేవు. మా సిస్టర్ తెచ్చుకుంటే అప్పుడు కొయ్యి బొమ్మలు ఉన్నాయి.
వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి ఇవి. చూడండి, నాకు దొరకలేదు కాబట్టి ప్రస్తుతానికి తెచ్చుకున్నా పోయినాం కాబట్టి అని. ఈసారి పోయినప్పుడు ఖచ్చితంగా తెస్తాను వాటిని. ఇవి చూడండి, ఇవి వాళ్ళు ఎంత కష్టపడి చేసుంటారో కదా. ఒక్క జత వచ్చి 30 రూపీస్ అండి. వాళ్ళు ఎంతసేపు టైం స్పెండ్ చేసి వాటిని చేసుంటారు. ఈ కొయ్యి కూడా చాలా తేలిగ్గా బాగుంటుంది. అన్ని రకాల కొయ్యలతో ఈ బొమ్మలు రావు. ఇది చూడండి, కొండపల్లి వీణ. ఒకప్పుడు వీణలు కొండపల్లిలో చేసేవాళ్ళంట, మామూలు నిజమైన వీణలు. దానికి ఇది డూప్లికేట్ అనుకోండి. అసలు వీణలు చేసేవాళ్ళు తంజావూరులో కొండపల్లిలో ఉండేవాళ్ళంట. ఇప్పుడు అసలు అవి చేసేవాళ్ళు ఎక్కడున్నారు? చాలా కాస్ట్ కూడా అవుతుందండి ఇప్పుడు వీణ. ఇదంతా 250 ఏమో పడిందండి అక్కడ. మనం నిజమైంది కొనుక్కోలేకపోయినా బొమ్మైనా తెచ్చి పెట్టుకుందామని తెచ్చుకున్నాను. వీటికి వేసే కలర్స్ కూడా వెజిటబుల్ కలర్స్ అంట, న్యాచురల్ కలర్స్. ఈ బొమ్మ చూడండి, దీంట్లో ఏమన్నా మోటార్ లేదు, ఏం లేదు. ఒక చిన్న టెక్నిక్తో ఎంత బాగా చెక్కతో చేశారో చూడండి. ఈ బొమ్మ చూసి మా శ్రీజ నాకు కావాలని అది పనిగా తెచ్చుకుందండి. నీకెందుకు ఆ చిన్నపిల్లకాయలాగా లాక్కుంటావు నువ్వు అంటే కూడా నాకు కావాలా అని చెప్పి తెచ్చుకుందాని. వేరే పాపకు ఒకటి తీసుకుంటే ఆ పాప నాకు ఇది కావాలని 2 తీసుకుంది. దాన్ని జాగ్రత్తగా రూమ్లోనే పెట్టుకొని ఉంది. చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత క్యూట్గా ఉన్నారు కదా. పెళ్లి కూతురికి పూల జడ కూడానండి, కుచ్చుల జడ. ఈ జత వచ్చి 400 అండి. లేపాక్షిలో 800 చెప్పారు. లేపాక్షిలో 5% కూడా డిస్కౌంట్ ఉండదు కదా. బాగున్నాయి కదా. బొమ్మలు కొలువు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కొండపల్లి బొమ్మలు కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. ఇవన్నీ ఫార్మర్స్ అండి. ఇది మట్టి మోసేవాళ్ళ జంట అంట, వీళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళ జంట అంట. వాళ్ళేమో కళ్ళు గీసేవాళ్ళ జంట అంట. వీళ్ళు వచ్చి కళ్ళు గీసేవాళ్ళు ఇదండి. ఈమె కళ్ళు కుండ నెత్తిన పెట్టుకొని ఉంది. వీళ్ళు ఫార్మర్స్, నాగలు పట్టుకోండి ఆయన. వీళ్ళేమో పాములు పట్టేవాళ్ళు అంట. ఆయన బూర పోతున్నాడు, ఆమె ఎత్తిన బుట్ట పెట్టుకొని ఉంది. ఎంత బాగా చేశారో చూడండి. ఇంకొక సెట్ కూడా ఉండింది, 6వ సెట్టు. మా ఇంటికి ఒక పాప వస్తుందండి. ఆ పాప నాకు కావాలని ఏడుస్తే ఎత్తుకెళ్ళిపోయిందండి, అది పాడేసింది. చాలా వెయిట్లెస్ అండి. మనం ఈ బొమ్మ చూస్తే వాళ్ళ కష్టం దీంట్లో కనిపిస్తుంది కదా. ఇవి 6 జతలు కలిపి 400 అండి. ఇవి చూడండి, ఇవి ఒక రకం, అంటే మీకు కూడా తెలిసి ఉంటుందేమో. లోపల 5 బొమ్మలు ఉంటాయండి.
ఈజీగా వస్తుంది ఇలాగా. చెప్పు 1 ఇంచ్ ఉందండి అది. చూడండి ఎంత బాగా చేశారు. ఇది కూడా మొత్తం సెట్ అంతా కలిపి 400. ఇది చూడండి నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అండి ఇది బుట్టబొమ్మ. ఓకే అది కూడా ఎంత 250 అంతేనండి. అయితే ఇది వుడ్ కాదు, ఒక రకమైన మట్టిలో ఒక రకమైన వుడ్ పౌడర్ కలిపి చేస్తారంట. చాలా వెయిట్లెస్గా ఉంటుంది ఇది కూడా. ఫ్యాను మన ఫ్యాన్ కింద పెడితే పోతా ఉంటుందండి. ఈ చిలకలు చూడండి, ఈ రెండు కలిపి 80 రూపీస్ ఎంతోనండి, తక్కువే. ఇవైతే ఒక్కోటి 50 రూపీస్. ఈ దశావతారాలది 1100 అనుకుంటానండి. వీటిల్లో 4-5 సైజులు ఉంటాయి. ఇది మీడియం సైజు. చూసారండి బొమ్మలు. ఈసారి వెళ్తారా కొండపల్లికి? వెళ్ళి ఆ కళాకారుల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. కళల్ని బతికిద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సరేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.